సంక్రాంతికి సొంతూళ్లకెళ్లిన వారు పండుగ సెలవులు ముగియడంతో నగరబాట పట్టారు. గొల్లపూడి బైపాస్ పై వాహనాల రద్దీ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమను ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకున్న ప్రజలు ఇప్పుడు స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. తామే ఎక్కడైతే ఈ ఉపాధి పొందుతున్నామో ఆ స్వస్థలాలకు వీరంతా కూడా బయలుదేరుతున్న పరిస్థితి ప్రధానంగా హైదరాబాద్కు ఎక్కువ మంది వాహనాల తాకిడి అయితే క్రమంగా పెరుగుతుంది. హైదరాబాదు, నల్గొండ, అలాగే మిగతా ఖమ్మం లాంటి చోట్లకు వాహనాల ద్వారా వెళ్తున్న పరిస్థితి మన గొల్లపూడి బైపాస్ వద్ద చూడొచ్చు. ఇక్కడ వాహనాల తాకిడి ఉదయం నుంచి క్రమంగా పెరుగుతుంది. ఇది సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రైల్వే కానీ ఆర్టీసీ కానీ రిజర్వేషన్లు ఎప్పుడో ఫుల్ అయ్యాయి. ఎక్కడ కూడా టికెట్లు దొరికే పరిస్థితి లేదు. అందువల్ల కేవలం కార్లపైనే ఆధారపడి వీరంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. వివిధ సంస్థల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కొంతమంది విద్యార్థులు. ఏ రంగం వరైనా మొత్తం మీద కారు మీద అయితే జర్నీ చేయడం సులువు అనే ఉద్దేశంతో చాలామంది అద్దె కార్లు కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ గొల్లపూడి బైపాస్ వద్ద ఈ వాహనాల తాకిడిని మనం చూడొచ్చు. ఇటువైపు గుంటూరు, ఒంగోలు, అమరావతి నుంచి, మరోవైపు ఇటువైపు నుంచి గన్నవరం, ఏలూరు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ హైదరాబాద్కి వెళ్లేందుకు ఇది ప్రధాన కూడలి. కాబట్టి ఇక్కడ అలాగే ఇటు మచిలీపట్నం బందరు, తర్వాత మచిలీపట్నం, కంకిపాడు, అలాగే భీమవరం నుంచి కూడా నేరుగా ఈ రూటు చేరుకుంటుంది. కాబట్టి 3 ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అయితే హైదరాబాదు పయనమవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద అన్నీ కూడా ఎక్కువ కార్లే కనిపిస్తున్నాయి. కొందరైతే సాహసం చేసి బైక్ మీద కూడా ప్రమాదం అని తెలిసినా కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రైల్వే, ఆర్టీసీ టికెట్లు దొరకకపోవడంతో కొన్ని ప్రైవేటు ట్రావెల్ వాళ్ళు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుండడంతో ఆ బాధపడలేక నేరుగా వాళ్ళే ద్విచక్ర వాహనం పైన హైదరాబాదు బయలుదేరుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. పిల్ల పాపలతో కూడా కొంతమంది వెళ్తున్నారు. మొత్తం మీద అయితే ఈ పండగ అనంతరం ఈ స్వస్థలాల నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు ఏటా కూడా ఈ పరిస్థితి ఉంది. ఇక్కడ కేసరా టోల్గేట్ దగ్గర అయితే వందలాది వాహనాలు బారులు తీరిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ ప్రయాణం ప్రశాంతంగా సంక్రాంతి కనుమ ఎలా జరిగిందో ఉత్సాహంగా, అలాగే హైదరాబాద్ కూడా సేఫ్గా చేరుకోవాలని వీరంతా భావిస్తున్నారు. మొత్తం మీద అయితే వందలాది వాహనాలతో ఈ గొల్లపూడి బైపాస్ వద్ద ఈ కిటకిటలాడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. సాయంత్రానికి ఈ రద్దీ అయితే పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఇటువైపు కూడా వాహనాలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ, వాటర్ స్టూడియో. ధన్యవాదాలు సూర్యారావు.